లోక్సభ ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓవైపు ఆశ, మరోవైపు భయంతో కూడిన ఆలోచనలు పోటీ చేసిన అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి తర్వాత కొందరికి పరిస్థితి అప్పుడే అర్థమైపోయింది. తాము గెలుస్తున్నామా ఓడుతున్నామా అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఓడిపోతామని తెలిసిన నేతలకు ఎక్కడో మినుకుమంటూ ఓ చిన్న ఆశ, అదేవిధంగా గెలుస్తామని ధీమా ఉన్న నేతల్లోనూ ఎక్కడో భయం. కీలకమైన కరీంనగర్ నియోజకవర్గం నుంచి మహామహులైన నేతలు గెలిచి ఢిల్లీ చట్టసభలో చక్రం తిప్పారు. విజయాలు సాధించి ఉన్నత పదవులు చేపట్టారు. అలాంటి కరీంనగర్ లోక్సభకు ఈసారి 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో దిగారు. ఈ ముగ్గురు మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. పార్టీ పరంగా బీజేపీ నుంచి ఏకంగా ప్రధాని మోదీ ఈ నియోజకవర్గ పరిధిలో 2 బహిరంగ సభలు నిర్వహించారు. మొదట జగిత్యాల కేంద్రంగా, మరొకటి వేములవాడ బహిరంగ సభల్లో మోడీ పాల్గొని బండి సంజయ్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాగా ఆ పార్టీ కీలక నేతలెందరో ఇక్కడి రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ తరపున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించిన కదనబేరి బహిరంగ సభకు ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత వీణవంకలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం, కరీంనగర్ లోక్సభ పరిధిలో బస్సు యాత్ర కూడా కేసీఆర్ నిర్వహించారు. కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్లంతా కరీంనగర్ లో చుట్టేసి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు తరపున సీఎం రేవంత్ రెడ్డి 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జమ్మికుంటతో పాటు సిరిసిల్ల మీటింగుల్లో పాల్గొని కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మిగతా నేతలు, పొన్నం లాంటి నేతలు హస్తం పార్టీని గెలిపించాలంటూ ఊరూరా తిరిగి విస్తృత ప్రచారం చేశారు. వీళ్ళందరి హామీలు, విమర్శలు, ప్రసంగాలు విన్న జనం ఎట్టకేలకు ఈవీఎంలో తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ముద్రించారు. మరి ఇప్పుడు ఓటరు ఎలాంటి తీర్పునిచ్చారనే విషయంలోనే అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. 17,90,000 పైచిలకు ఓటర్లున్న కరీంనగర్ లోక్సభ పరిధిలో 13 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల మూడ్, పోలింగ్ కేంద్రం బయటకు వస్తూ చెప్పిన మాటలు, ఊర్లలో వినిపించిన టాక్ ని బట్టి గెలిచే అవకాశం ఉన్న పార్టీ గురించి ఇప్పటికే ప్రచారం జరిగిపోయింది. అయితే 13 లక్షల మంది ఓటర్లలో మెజారిటీ ప్రజల తీర్పే విజేతను నిర్ణయిస్తుంది.